ఈ నెల జూన్ 26 నుండి ఆషాఢ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు. వారాహి దేవిని పూజిస్తే మీకున్నటువంటి కష్టాలన్నీ గట్టెక్కి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు జరుపుతూ ఉంటారు. ఈ నెల 26 నుండి జూలై 4వ తేదీ వరకు ఆషాఢ నవరాత్రులు రాబోతున్నాయి. మొత్తం 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు. ఎంతో మహిమగల ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అమ్మవారు మనతో పాటే ఉంటారు అని ఒక గట్టి నమ్మకం. ఇంతటి విశేషమైనటువంటి వారాహి అమ్మవారి పూజని సులభంగా ఎలా పూజ చేసుకోవాలి, ప్రతి ఒక్కరూ సులభంగా చేసుకోదగినటువంటి పూజని మీతో పంచుకోబోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఈ జూన్ 26 నుండి జూలై 4 వరకు వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతాయి కదా. ఈ 9 రోజుల్లో ఏదైనా ఒక రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా వారాహి అమ్మవారి యొక్క పూజ చేసి చూడండి, తప్పకుండా చాలా మంచి జరుగుతుంది. వారాహి అమ్మవారిని పూజించేవారు వారాహి అమ్మవారి యొక్క ఫోటోని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. వారాహి అమ్మవారి ఫోటోని తెచ్చుకోలేని వారు లక్ష్మీదేవి అమ్మవారి యొక్క చిత్రపటం తెచ్చుకొని మీరు పూజ అనేది చేసుకుంటే సరిపోతుంది. అలాగే పసుపుతో చేసినటువంటి గౌరీదేవి ప్రతిరూపంగా తయారు చేసి కుంకుమ బొట్టు పెట్టి వారాహి అమ్మ స్వరూపంగా భావించి కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకుని వారాహిదేవి యొక్క చిత్రపటం పూజ గదిలో పెట్టుకోవాలి. ఈ వారాహి నవరాత్రుల్లో సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల లోపు మీరు పూజను చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పూజ ప్రారంభించే ముందు గణపతిని పూజించటం ఆచారం కాబట్టి ముందుగా గణపతికి నమస్కారం చేసుకోవాలి. వారాహి దేవిని పూజించాల్సి ఉంటుంది. తరువాత వారాహి అమ్మవారి యొక్క పూజించే ముందు మీ సంకల్పం ఏంటి అనేది చెప్పుకోవాలి. మీ పేరు, నక్షత్రం, గోత్రనామాలు చెప్పుకొని పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వారాహి అమ్మవారిని పూజించే ఆడవాళ్ళు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఈ వారాహి నవరాత్రులలో తప్పకుండా నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు జల్లుకొని పెట్టుకోవాలి. అలాగే ఇంటి గడపకి తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి. ఈ వారాహి నవరాత్రుల్లో గుమ్మం కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇంటికి అమ్మవారు అడుగు పెడతారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేవారు పూజ గదిని శుభ్రం చేసుకుని దేవుడి పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించుకోవాలి. పూజ గదిలో ఒక చిన్న ముగ్గుని వేసుకుని ఇంట్లో పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలంటే చాలా ఇష్టం. ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తే చాలా మంచిది. వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి పూజించే స్త్రీలు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి అమ్మవారిని నిండుగా అలంకరించుకొని వారాహి అమ్మవారికి తాంబూలం సమర్పించి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మవారి ముందు దీపారాధన చేసినటువంటి ప్రమిదకి కుంకుమ బొట్లు పెట్టి పుష్పాన్ని ఉంచి నువ్వుల నూనెతో కానీ ఆవు నూనెతో కానీ దీపారాధన చేస్తే చాలా మంచిది. ఇక అమ్మవారి పూజలో నైవేద్యంగా దానిమ్మ పండును నివేదించవచ్చు. లేదు అంటే పరమాన్నాన్ని అంటే తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇది కూడా కుదరదు అనుకున్న వారు అమ్మవారికి ఒక చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టి ఉంచవచ్చు. ముఖ్యంగా అమ్మవారికి బెల్లం పానకాన్ని నైవేద్యంగా ఉంచితే చాలా మంచిది. మీరు చేసే వారాహి అమ్మవారి పూజలు 9 రోజులు కూడా బెల్లం పానకాన్ని అమ్మవారికి నివేదిస్తే చాలా మంచిది. అమ్మవారు ఎంతో సంతోషిస్తారు. మన ఇంటి మీద తప్పకుండా కరుణ కటాక్షాలనేవి ఉంటాయి. ఇక అమ్మవారిని పూజించే సమయంలో ఒక శక్తివంతమైనటువంటి వారాహి మంత్రాన్ని చదివితే మీ పూజకి రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా అంటే 9 రోజులు కూడా ఈ మంత్రాన్ని 9 సార్లు చదివితే చాలా మంచిది. మీతో పాటు మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది. అదేవిధంగా పూజ గదిలో తప్పకుండా ఒక రాగి చెంబునైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రాగి చెంబు నిండుగా నీరు తీసుకొని ఆ నీటిలో పసుపు కుంకుమ వేసి అందులో 2 రూపాయల కాయిన్ వేసి అందులో పుష్పాన్ని ఉంచాలి. ఇలా రాగి చెంబులో నీటిని రోజు మారుస్తూ ఉండాలి.
అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి జాకెట్ ముక్కను కానీ ఒక చీరను కానీ సమర్పించాలి. అమ్మవారికి పెట్టిన చీరను మీరు కట్టుకోవచ్చు, లేదంటే అమ్మవారి ఎవరికైనా ముత్తైదువుని పిలిచి అమ్మవారిలా భావించి వారికి తాంబూలంతో పాటు ఈ చీరను పెట్టవచ్చు. చివరిగా అమ్మవారికి నమస్కారం చేసుకుని మన మనసులో ఉన్నటువంటి కోరికను అమ్మవారికి చెప్పుకొని కష్టాలన్నీ అమ్మవారికి చెప్పుకొని తర్వాత 5 ప్రదక్షిణలు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అమ్మవారికి ధూప దీపాన్ని సమర్పించి హారతిని సమర్పించవలసి ఉంటుంది. అమ్మవారి పూజ చేసుకోవటం వల్ల మీ కష్టాలన్నిటికీ కూడా ఏదో ఒక రూపంలో మీ సమస్యలకి పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. అదేవిధంగా ఆ వారాహి నవరాత్రుల అమ్మవారిని తప్పకుండా పూజించేవారు ఉపవాసం అనేది తప్పకుండా ఉండాలి. ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లని తీసుకుంటూ ఉపవాసం అనేది ఉండవచ్చు. వారాహి అమ్మవారిని చాలా నిష్ఠగా పూజించాలి. మీకు ఎన్ని సమస్యలున్నా సరే ఈ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఒక్కసారైనా అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. తప్పకుండా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది కలుగుతుంది. ఈ 9 రోజులు కూడా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి. మధ్యాహ్న సమయంలో పొరపాటున కూడా నిద్ర అనేది పోకూడదు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించి వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. ఈ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు పూర్తయిన తరువాత అమ్మవారి ఒక చిత్రపటాన్ని ఏం చెయ్యాలి అనే సందేహం రావచ్చు. వారాహి అమ్మవారి ఫోటోని మీ పూజ గదిలో పెట్టుకోవచ్చు, లేదంటే మీ దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో అమ్మవారి పటాన్ని నిమజ్జనం చేసుకోవచ్చు. ఈ విధంగా వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని పూజిస్తే కష్టాలన్నీ తీరి మనం అనుకున్న కోరిక అనుకున్నట్లు నెరవేరుతుంది. చూసారుగా వారాహి అమ్మవారి యొక్క పూజా విధానం, అలాగే పాటించవలసినటువంటి నియమాలు. ఈ విధంగా పూజ అనేది చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఓం శ్రీ మాత్రే నమః.